అమృతోత్పాదనే దైత్యాన్ని ఘనతో వజ్రధర చేయత్. వజ్రధరుడు అమృతోత్పాదనం జరిగిన తర్వాత మళ్ళీ సంతోషంగా తన యొక్క ఆసనానికి వెళ్ళాడు. ఈ విధంగా అమృతాన్నంతా కూడా దేవతలు తీసుకొని విషయాన్నంతా కూడా వాళ్ళకు అంటే సురాపానాన్నంతా కూడా వాళ్ళకి అందజేశాడంటారు. ఇక్కడైతే భాగవతంలో అయితే వాళ్ళు అలాగే మూర్ఛతోటే ఉన్నారు. వాళ్ళందరూ అలా నిద్రించిన సమయంలో వీళ్ళు పంచుకోవడం చూడలేనటువంటి ఆ విష్ణుమూర్తి వాళ్ళందరికీ కూడా పంచాడు. మధ్యలో వచ్చిన రాహు అనేటువంటి వాడు సింహిక పుత్రుడు, కయాదువు చెల్లెలి కొడుకు, హిరణ్యకశమునికి వాడు మేనల్లుడు అవుతాడు. అలాంటి వాడు కొడుకు వరుస అవుతాడు, భార్య చెల్లెలి కొడుకు. ఆ రాహు అనేటువంటి వాడు వచ్చి ఇక్కడ మధ్యలో దూరడం, వాణ్ణి భగవంతుడు అమృతం యో అపిబద్ధైత్య తం వైకుంఠ ద్విధాచ్చినత్. రాహురుత్తరకాయో స్యాత్ పూర్వకాయో అభవధ్వజ. కేతువు పూర్వకాయంగా అలాగే రాహు ఉత్తరకాయంగా ఇద్దరుగా తెగిపడ్డారు. వాళ్ళిద్దరు కూడా జీవించి ఉన్నారు. వాళ్ళ ఇద్దరికి కూడా మోక్షాన్ని భగవంతుడు ప్రసాదించాడు. అంటే వాళ్లకు మృతి లేనటువంటి అమృతం తాగారు కాబట్టి అలాగే ఆ చక్రస్పర్శ వలన వాళ్ళు మన గ్రహాల్లో దేవతల్లాగా వాళ్ళు మన చేత పూజింపబడుతూ ఉన్నారు. అది రాహు కేతువుల కథ చెప్పిన తర్వాత దేవాసురులకు వచ్చింది. వీళ్ళంతా అమృతం తాగారు, మనకు అమృతం దక్కకుండా చేశారు కాబట్టి వీళ్ళతో గొడవ పెట్టుకోవాలి. సరే, రాక్షసులు వచ్చారు. అందరూ కూడా భయంకరంగా యుద్ధానికి సిద్ధపడుతున్నారు. దైత్యులంతా కూడా శత్రువులైనటువంటి వాళ్ళ ఆ దేవతల యొక్క సంరంభాన్ని చూచి ఇక వీళ్ళు ఎవరు చంపినా చంపరు, చచ్చేవాళ్ళు కాదు, వీళ్ళంతా అమృతం తాగారని చెప్పేసి కోపంతో ఉన్నారు. బలిచక్రవర్తి కూడా తనకు జరిగిన మోసాన్ని దీన్ని గ్రహించేసి ఎలాగైనా సరే ఆ సింహాసనాన్ని చేకించుకోవాలని చెప్పి చూస్తున్నాడు. దేవాసురులకు భయంకరమైనటువంటి సంగ్రామం జరుగుతోంది. అయితే వజ్రాయుధంతో ఘనతో వజ్రధరస్యేయత్. వజ్రధరుడైనటువంటి ఆ ఇంద్రుడు బలిచక్రవర్తిని కొట్టడం, ఆయన కింద పడిపోతాడు. ఆ పడిపోయిన సందర్భంలో ఆయన యొక్క మిత్రులైనటువంటి నహుషుడు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వచ్చేసి ఆ యుద్ధ భారాన్ని చేతుల మీదకి తీసుకొని వాళ్ళు ఆయన పక్షంలో యుద్ధం చేస్తూ ఉంటారు. ఈ విధంగా కాలనేమి అనేటువంటి రాక్షసుడు శూలాన్ని తిప్పుతూ ఆయన పరికి వస్తాడు. అలాంటి వాడిని కూడా చంపివేశాడు శ్రీ మహావిష్ణువు యుద్ధంలో. అలా దేవాసుర సంగ్రామంలో మాతలి ఇంకా వచ్చేసి ఇంద్రుణ్ణి ఆ బలిచక్రవర్తి యొక్క యుద్ధాన్ని చూసినటువంటి వాడు వాడిని 1000 గుర్రాలు ఉన్నటువంటి దాని మీద తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు. ఆ నముచి అనేటువంటి వాడు ఎవడైతే ఈ ఇంద్రుని యొక్క దేవదానవ యుద్ధంలో బలిచక్రవర్తి పక్షంలో వాడు ఎవడైతే యుద్ధం చేస్తూ ఉన్నాడో వాడు మహాబలవంతుడు. ఆ నముచి అనేటువంటి రాక్షసుడు దేనితో కూడా చావడు. తడితో చావద్దు, నేను పొడితో చావద్దు అని చెప్పి వాడు వరం కోరుకుంటాడు. అంటే తడి వస్తువుతో చావద్దు, పొడి వస్తువుతో చావద్దని అది తెలిసినటువంటి ఆకాశవాణి పలుకు విని ఇంద్ర, ఈ దానవుడు మహాశక్తివంతుడు, వీడు ఎండిన దాంతో తడి దాంతో చావడు కనుక వీడిని ఏదైనా అలాంటి వస్తువు ఉంటే దాంతో చంపితే చస్తాడని చెప్పి చెప్పడం. అప్పుడు ఇంద్రుడు ఏకాగ్ర చిత్తంతో ఆలోచించేసి భగవత్ మాయతోటి ఆయన భగవద్ ధ్యానం చేసి ఆయన ద్వారా తెలుసుకొని వీడు నురుగుతో చచ్చిపోతాడని చెప్పేసి సముద్రం మీద తేలియాడే నురుగు అది ఎండిపోయింది కాదు, అది తడిది కాదు అని చెప్పి ఆ నురుగుతో కొట్టి చంపాడని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ విధంగా విశ్వవసు పరావసు అనేటువంటి వాళ్ళందరూ కూడా ఇంద్రుడిని కీర్తిస్తూ ఉన్నారు. మళ్ళీ ఇంద్రుడు తన యొక్క పదానికి వచ్చేస్తున్నాడు. శ్రీ మహావిష్ణువు మోహిని రూపాన్ని ధరించి పోవడం, ఈ మోహిని రూపాన్ని చూసినటువంటి పరమశివుడు మోహితుడయ్యి ఆమె వెంటబడడం, ఆ తర్వాత మహేశ్వరుణ్ణి చాలాసేపు అలా కంగారు పెట్టి ఉరికించి తర్వాత పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఇదో నీ భర్త చూడు ఇలా ఉన్నాడని చెప్పి చెప్పడం, ఆ తర్వాత పార్వతీదేవి తన భర్తను అంగీకరించడం, మళ్ళీ శివుడు పార్వతి ఇద్దరు కలిసిపోవడం, మోహిని తన అవతారాన్ని చాలించడం. దీన్నే క్షిప్ర అవతారం అంటారు. ఈరోజు పొద్దున మనం చెప్పుకున్న అవతారాల్లో అది 3వది మోహిని అవతారం. ఇక ఆ తర్వాత మన్వంతరాలన్నీ కూడా చెప్తున్నాడు. సావర్ణిక మన్వంతరం, రుద్ర సావర్ణి, దక్ష సావర్ణి, అలాగా 7 మన్వంతరాలు అన్నీ కూడా ఉన్నటువంటి వాటిని చెప్తున్నాడు. ఇంకా సూర్య సావర్ణి, దేవ సావర్ణి, రుద్ర సావర్ణి, దక్ష సావర్ణి, బ్రహ్మ సావర్ణి, ధర్మ సావర్ణి, ఇంద్ర సావర్ణి అనేటువంటి ఇంకా 7 సావర్ణిక మన్వంతరాలు ఉన్నాయి. ఒక్కొక్క మన్వంతరం యొక్క సమయాన్ని కూడా మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. కాబట్టి 14 మంది మనువులలో ఇప్పుడు 7వ వాడైనటువంటి వైవస్వత మన్వంతరం నడుస్తున్నది. ఈ మన్వంతరం కూడా గడవడానికి ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నది. ఇప్పుడు ఇంకా 28వ కలియుగమే. 71 కలియుగాలు అయిన తర్వాత అంటే ఇంకా సుమారుగా ఒక 48-47 కలియుగాలు అయిపోయిన తర్వాత అంటే ద్వాపర యుగాలు, త్రేతాయుగాలు, కృతయుగాలు, కలియుగాలు 4 కలిసినటువంటి మహాయుగాలు ఇంకా 50 వరకు జరిగిన తర్వాతనే ఈ
71వ కలియుగం అయిపోయిన తర్వాత ఈ మహాయుగం సమాప్తి అయిపోయి ఈ కల్పంలో మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి వైవస్వత మనవు మారిపోయి తర్వాత సూర్య సావర్ణి మన్వంతరం, సావర్ణిక మన్వంతరాలు ప్రారంభమవుతాయి. ఇప్పుడు సప్తమైనటువంటిది 7వది వైవస్వత మన్వంతరం నడుస్తున్నది అని చెప్తున్నాడు. ఆ విధంగా మనువులంతా కూడా వేరువేరు ఒక్కొక్క వాళ్ళ యొక్క ధర్మాల్లో మనం పొద్దున కూడా చెప్పుకున్నాం. ఒక్కొక్క మనువు వచ్చినప్పుడల్లా ఆ సావర్ణిక మనువులో వాళ్ళ యొక్క సప్తఋషులు వేరుగా ఉంటారు. అలాగా మనం పొద్దున వాళ్ళ పేర్లు కూడా కీర్తించుకున్నాం. బలిచక్రవర్తి ఇలా ఉన్న సందర్భంలో దేవదానవ యుద్ధంలో ఆ కింద పడి లేస్తాడు. లేచిన తర్వాత వాడి దగ్గర శుక్రాచార్యుడు ఉన్నాడు కనుక ఆయన దగ్గర మృత సంజీవిని కూడా ఉన్నది. నాకేం భయం, వాళ్ళు అమృతం తాగితే నా దగ్గర కూడా మళ్ళీ బతికించుకునే శక్తి ఉన్నది అని చెప్పి ఇంద్రుడిపైకి యుద్ధానికి వెళ్ళిపోయి అతన్ని కింద తోసేసి ఆయన యొక్క ఇంద్ర పదవిని అతను స్వీకరించడం. ఇక భృగువంశపు బ్రాహ్మణులందరూ కూడా శుక్రాచార్యుని భృగువు అంటారు. ఆ భృగువంశ బ్రాహ్మణులందరినీ కూడా సేవిస్తూ వాళ్ళందరి యొక్క దయచేతను ఆ అందరి యొక్క దివ్యమైనటువంటి ఆ శక్తి చేత ఈయన ఈ ప్రహ్లాదుని మనవడైనటువంటి బలిచక్రవర్తి తన ఆ ఇంద్రసింహాసనాన్ని స్వాధీనం చేసుకొని దాంట్లో కూర్చున్నాడు. ఇక అలా కూర్చున్న వాడికి ఆ ప్రహ్లాదుడు, ఆయన యొక్క తాతగారైనటువంటి ప్రహ్లాదుడు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నీకు ఒక వాడిపోని పుష్పమాల ఇస్తానరా మనవడా, ఇది వేసుకొని నువ్వు రాజ్యం వెళ్ళు అని బలిచక్రవర్తికి ఇంద్ర పదవిలో కూర్చున్న వాడికి ఒక మంచి మాలనిస్తాడు. అది వేసుకున్నంతసేపు అతను ఎవరూ జయించలేరని చెప్పి చెప్తూ ఉంటారు. అలాగే శుక్రాచార్యుడు, గురువైనటువంటి శుక్రాచార్యుడు వచ్చి తన శిష్యుడైన బలిచక్రవర్తికి ఒక మంచి శంఖాన్ని ప్రసాదిస్తాడు. ఆ శంఖాన్ని కనుక ఊదితే ఎవరు యుద్ధానికి కూడా రావడానికి భయపడతారని చెప్పేసి అలాగా ప్రదక్షిణ స్వస్తివాచన పూర్వకంగా బ్రాహ్మణులందరూ దీవిస్తూ ఉంటే ఆ బలిచక్రవర్తి అక్కడ దీని మీద సింహాసనం మీద కూర్చున్నాడు. ఇంద్ర పదవిని అలంకరించాడు. మృదంగాలు, శంఖాలు, నగారాలు, డోళ్లు, వీణలు, వేణువులు, మురజాలు, వృష్టివాద్యాలు శ్రావ్యంగా మోగుతున్నాయి. గంధర్వులంతా కూడా సిద్ధులు, కిన్నరులు, కింపురుషులు అందరూ కూడా వాడి అధీనంలో ఉన్నారు. దైత్యులు, సేనాధిపతులు అందరినీ కూడా తన యొక్క అధీనంలోకి తీసుకొని ఆ బలిచక్రవర్తి భృగువంశ బ్రాహ్మణ ఇచ్చినటువంటి దివ్య రథంలో కూర్చొని అధిరోహించి ఈ రాజ్యాన్నంతా కూడా ఏలుతూ ఉన్నాడు. అక్కడ చాలా బాధపడుతూ ఉన్నారు. అయ్యో, దేవతలకు ఉన్నటువంటి గౌరవం అంతా కూడా పోయింది, దేవతల రాజ్యాన్ని వీడు తీసుకున్నాడు, ఏం చేద్దామని చెప్పి చూస్తే ఆ బలిచక్రవర్తి ఎలా బాధలు పడుతున్నారంటే దేవతలంతా కూడా ఏం చేయాలని చెప్పి బృహస్పతిని వెళ్ళి అడిగారు. అడుగుతా ఆయన ఏమన్నాడు, అయ్యా శత్రుబలం బలంగా ఉన్నప్పుడు అశక్తైర్ బలిన శత్రోహో కర్తవ్యం ప్రబలాయనం. మనకంటే శత్రువు బలవాడైతే అక్కడ ఉండి వంతులు కోట్లాడేస్తామా, చప్పటికి అక్కడి నుంచి పారిపోవడుతాం. అయ్యా అశక్తైర్ బలిన శత్రోహు కర్తవ్యం ప్రబలాయనం శ్రైతవ్యో అథవా దుర్గ నాణ్యాదేశం గతిర్భవే. ఏదన్నా ఒక దుర్గాన్ని ఎక్కాలి, ఓ చెట్టు ఎక్కాలి, శత్రువు మన దగ్గరికి రాని స్థలాన్ని చూసుకొని పైకి ఎక్కి మనం రక్షించుకోవాలి తప్ప శత్రువు బలవంతుడైనప్పుడు వానికి ఎదురుగా వెళ్ళి కోట్లాడి అనవసరంగా దెబ్బలు తినడమే తప్ప ఇంకేముండదని చెప్పి బృహస్పతి దేవతలకు చెప్పడం. ఆ దేవతల గురువు బృహస్పతి మాట వినేసి వాళ్ళందరూ కూడా శ్రీహరి తప్ప నీ అంతటి వాడు ఇంకెవరు లేరయ్యా, ఒక్క శ్రీహరి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోండి అంటే ఆయన మాయమైపోయినాడు. వీళ్ళంతా వెళ్ళి దాక్కున్నారు. అందరూ వెళ్ళి శ్రీహరిని ప్రార్థిస్తూ ఉన్నారు. అయ్యా మాయావి, ఎక్కడ ఉన్నావయ్యా, ఇంతమంది దేవతలను వీడు ఇలా భృషంగా కష్టపెడుతూ ఉన్నాడు ఈ బలిచక్రవర్తి. కాబట్టి రాక్షస పాలన పోయి మళ్ళీ మనకు ఇంద్రపాలన రావాలి, అలా రావాలంటే మనం ఏం చేయాలి అని చెప్పి అందరూ కూడా అడుగుతూ ఉంటారు. అప్పుడు దేవతలకు తల్లి అయినటువంటి అదితి, ఆదిత్యులకు తల్లి అయినటువంటి అదితి కశ్యప ప్రజాపతి వనంలో ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా భర్తగారే ఆయనకు కశ్యప ప్రజాపతికి మనం ముందే చెప్పుకున్నాం దితి అదితి అని ఇద్దరు భార్యలని. దితికి పుట్టిన వాళ్ళంతా రాక్షసులైనారు, అదితికి పుట్టిన వాళ్ళంతా కూడా ఆదిత్యులు దేవతలైనారు. అయితే ఈ దేవతలందరూ కూడా వెళ్ళి తల్లికి చెప్పుకుంటే ఆ అదితి వెళ్ళి తన భర్త అయిన కశ్యప ప్రజాపతితో ప్రార్థిస్తూ అడుగుతోంది, అయ్యా మీరు ఇలా అడవిలో ఉన్నారు, అక్కడనో రాజ్యం అంతా కూడా రాక్షస పాలైపోయింది, కాబట్టి స్వర్గాన్ని వీడి దేవతలంతా కూడా వెళ్ళిపోయినారు, వాళ్ళు ఎక్కడ తలదాచుకుందామన్నా కానీ జాగా దొరకట్లేదు. దేవధాని అధిష్టాయ వశం నిన్నే జగత్రయం, కాబట్టి ముల్లోకాలు కూడా తలదాచుకోవడానికి స్థలం అంటూ లేకుండా పోయింది. అమరావతి పైన బలిచక్రవర్తి యొక్క ఆధిపత్యం నడుస్తోంది. తం విశ్వజైనం శిష్యం భృగవ శిష్యవత్సలాహ. ఆ భృగు అంటే శుక్రాచార్యుడు తన శిష్యుడైన బలిచక్రవర్తి చాలా సుచారు రూపంగా పాలన చేయిస్తూ ఉన్నాడు. అక్కడ దేవతలకు అందరికీ కూడా అవమానాలు, రాక్షసులకు మాత్రమే పెద్దపీట వేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో మళ్ళీ దేవతలకు వాళ్ళ బలం వాళ్ళకి ఎలా ఇప్పించవచ్చో మీరు చెప్పండి అంటూ భర్త అయినటువంటి ప్రజాపతిని అడిగింది. అప్పుడు ఆయన అంటున్నాడు, అమ్మా బ్రాహ్మణ బలం బలిచక్రవర్తికి ఒక 100 అశ్వమేధాలు వేసేంత బలం వచ్చింది. వాడు 100 అశ్వమేధాలు చేశాడు కాబట్టి వాడు ఎలాగైనా ఇంద్ర పదవికి అర్హుడైనాడు. కాబట్టి వాడిని ఇప్పుడు దించాలంటే నువ్వు ఒక పని చేయాలి అన్నాడు. ఏం చేయాలండి అంటే, నీవు పయోవ్రతం అని ఒక వ్రతాన్ని ఆచరించాలి. పయోవ్రతం అంటే కేవలం పాలు దాగి మాత్రమే బ్రతకడం. పాల్గొన శుద్ధ ప్రతిపద నుంచి
ద్వాదశి వరకు 12 రోజులు కూడా వేరే ఏమీ ఆహారం ముట్టకుండా పాలు మాత్రమే స్వీకరిస్తూ బ్రతకడం. అది కశ్యప ప్రజాపతి మేల్కొని తన భార్యకు ఇచ్చినటువంటి ఉపదేశం. ప్రజాపతి అయిన కశ్యపుడు ఇచ్చిన ఉపదేశం ప్రకారంగా ఆ అదితి యోగ సాధన చేయడం కోసం వెళ్ళిపోయి గృహస్థాశ్రమంలో ధర్మార్థ కామ మోక్షాల్లో ఒకటైనటువంటి దీన్ని సాధించుకోవడం కోసం ఆమె గృహకార్యాల్లో నిమగ్నురాలైపోయి అలా అతిథి సత్కారాలు చేస్తూ ఆయన చెప్పినట్లుగా ప్రతిరోజు కూడా అతిథి సేవనం చేస్తోంది. ఇక అగ్ని బ్రాహ్మలందరూ కూడా వీళ్ళందరినీ సేవిస్తూ ఉన్నారు. అక్కడ భృగు బ్రాహ్మలందరూ కూడా శుక్రాచార్యునికి సహకరిస్తూ ఉన్నారు. దేవతలు కూడా వెనక నుంచి ఎంతో కష్టపడుతూ ఉన్నారు, ఎలాగైనా సరే మళ్ళీ రాజ్యాన్ని శత్రువుల చేతుల్లోంచి తీసుకోవాలని. కాబట్టి శత్రువులు మన చేతి నుంచి అన్నీ లాక్కున్నారు. ఇప్పుడు వాళ్ళని మళ్ళీ ఏం చేయాలి అంటే పాల్గొనస్య అమావాస్యాయాం శుక్లపక్షే ద్వాదశ్యాం పయోవ్రతాఖ్య కర్మ కర్తవ్యం అత్ర ఆదౌ పూర్వేద్యు దృష్టేందుకలయా అమావాస్యాయాం క్రోడ విదీర్ణయా మృత్తికయా దేహమాలిప్య నద్యాం స్నానమాచరేత్ అంటున్నాడు. నదిలో స్నానం చేయాలి. స్నానం చేసి ఆ పతివ్రత స్త్రీ అదితి ఈ పయోవ్రతాన్ని ఆచరించాలి. అది ఆచరించే ముందు ఏం చేయాలి? పాల్గొన మాసస్య అమావాస్యాయాం శుక్లపక్షంలో పాల్గొన మాసం తర్వాత వచ్చేటువంటి శుక్లపక్షం ఏదైతే ఉంటుందో దాంట్లో సినీవాలి అని చంద్రుడు కనిపిస్తాడు. దాన్ని సినీవాలి అంటారు. యా దృష్టేందు సినీవాలి యా నష్టేందు కళాకుహు. చంద్రుడు మాయమయ్యే చంద్రుడిని కళాకుహు అంటారు సంస్కృతంలో. మొదటి చంద్రుడు ఎవరైతే కనిపిస్తాడో చిన్న రేఖ మాత్రంగా కనిపించేటి అమావాస్య తర్వాత వచ్చేటువంటి చంద్రుడిని సినీవాలి అంటారు. కాబట్టి సినీవాలి కనిపించిన రోజు, ఇప్పుడు మన దగ్గర కూడా వేరే మతాల వాళ్ళు చంద్రుడు కనిపించిన తర్వాతనే వాళ్ళ పండుగలు కొన్ని ఆచరిస్తూ ఉంటారు. అదంతా కూడా ఒకటే సంతానానికి అర్థమైన ప్రజాభూతాహ. అది వృత్తులంతా వేరైపోయినా అనుకుంటున్నారు, కానీ ఎవరు వేరు కాదండి, వీళ్ళందరూ కూడా ప్రజలు ఒకటే అని చెప్తూ. కాబట్టి అత్రాదౌ పూర్వేద్యు, మొదటి అమావాస్య తర్వాత మొదటి చంద్రుడు ఏ రోజైతే సినీవాలి అనే పేరుతో కనిపిస్తాడో దృష్టేందు కళయ, దృష్ట ఇందు అంటే చంద్రుడు, కనిపించిన చంద్రుడికి నమస్కారం చేసుకొని క్రోడ విదీర్ణయ మృత్తికయ, క్రోడం అంటే వరాహం, అడవి పంది తవ్వినటువంటి మట్టితోటి ఒళ్ళంతా కూడా మృత్తికా స్నానం చేయాలి. అందుకనే మనవాళ్ళు వేదంలో కూడా చెప్తుంటారు, మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం బ్రహ్మదత్ వరాహేణ ఉద్ధృతాసి వరాహేణ. నిన్ను వరాహుడే ఎత్తాడమ్మా. ఉద్ధృతాసి వరాహేణ కృష్ణేన శతబాహున మృత్తికే హన మే పాపం, నా పాపాలంతా హరించవమ్మా అని చెప్పి మనం కూడా మంత్రం చెప్పినప్పుడు కీర్తిస్తుంటాం ఆ మృత్తికను. ఎలాంటి మృత్తిక అంటే వరాహస్వామి ఎత్తినటువంటి మృత్తిక. అందుకని ఈ వ్రతం ఎవరైతే చేద్దామనుకుంటారో పయోవ్రతం పాల్గొన మాసంలో ప్రతి 10 నుంచి 12 రోజులు వాళ్ళు క్రోడ విదీర్ణయ మృత్తికయ. మనం ఎలాగైతే మనం పెళ్లికి పోయినప్పుడు పశువు కంటే ముందు రోజు వెళ్ళి ఒక పుట్టను మనం వెళ్ళి నాగమయ్య పుట్టమట్టి తెచ్చేసి ఆ మట్టితోటి ఏదైతే మనం ఇంట్లో కార్యక్రమాలు ప్రారంభిస్తామో పుట్టమట్టి తవ్వడం అని కొన్ని ఇళ్లలో ఆచారంగా ఉంటుంది. అలాగా ఈ క్రోడ విదీర్ణమైనటువంటిది, క్రోడం అంటే వరాహం, అడవి పంది తవ్విన మట్టిని తీసుకొని ఇంటికి తీసుకువచ్చి ఆ మృత్తోటి ఆ మృద స్నానం, మట్టి స్నానం చేసి దేహం ఆలిప్య, దాని శరీరం అంతా కూడా ఆ మన్ను పంది ముట్టుకున్న మట్టిని పూసుకొని నద్యాం స్నానమాచరే, ఏదైనా ఒక పవిత్ర నదిలో స్నానం చేసి పాల్గొన శుద్ధ ప్రతిపద రోజు ఈ వ్రతాన్ని ప్రారంభిస్తారమ్మా. ఇదంతా కూడా చేయాలి. ఉద్ధృతాసి వరాహేణ, ఉద్ధృత శివరాహేణ అని మన వాళ్ళు చదువుతారు. ఎందుకంటే మనకు శివశబ్దం ఎక్కువగా పరిచయం కాబట్టి చాలా తప్పది. ఉద్ధృతాసి వరాహేణ, ఉద్ధృతాసి వరాహేణ అంటే ఉద్ధృతం చేయబడ్డావు, నువ్వు ఎత్తబడ్డావమ్మా వరాహం చేత అని చెప్పి భూమికి నమస్కరించే మంత్రం అది. ఉద్ధృతాసి వరాహేణ కృష్ణేన శతబాహున మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత. ఈ కాశ్యపుడు అదితి యొక్క భర్త అయిన కాశ్యపుడు మంత్రించి చెప్పాడు కాబట్టి ఆ మృత్తిక చాలా శ్రేష్టమైనటువంటిది, వరాహం తవ్వినటువంటి మట్టి అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇక బ్రాహ్మలు, గోవులు, ధర్మం ఈ విధంగా దాసి అందరూ కూడా బాగున్నారా అని చెప్పి భర్త అడగడం. అందరు బాగున్నారు, ఏం బాగున్నారు, అందరు దాక్కొని ఉన్నారయ్యా భర్త గారు, ఇలా ఉన్నారని చెప్తే ఆయన ఆమెకి సలహా ఇచ్చాడు, నువ్వు వెళ్ళి పయోవ్రతం చేయి, అది చేస్తే దేవతలకు శుభం జరుగుతుంది. అయితే దాంట్లో మాత్రం ఏతన్మే భగవాన్ పృష్ట ప్రజాకామస్య పద్మజ యదాహతే ప్రవక్ష్యామి వ్రతం కేశవతోషణం కోసం, అంటే కృష్ణుడిని సంతోషపెట్టడం కోసం చేసే వ్రతం ఇది కనుక ఈ వ్రతాన్ని చాలా నిష్ఠగా చేయాలి. పాల్గొనస్య అమలే పక్షే ద్వాదశాహం పయోవ్రత, 12 రోజులు చేసే ఈ వ్రతం ఇది.
అర్చయేదరవిందాక్షం భక్త్యా పరమయాన్విత. అరవిందుణ్ణి, ఆ భగవంతుణ్ణి అర్చయేద్, సంతోష పెట్టాలి, సంతోషంగా చేయాలి. సినివాల్యా మృదాలిప్య స్నాయాత్ క్రోడ విదీర్ణయా. సినివాలి అంటే మొదటి చంద్రుడు, ఆయన చూసి ఇది మొదలు పెట్టాలి. ఎది లభ్యేత వై స్రోతస్యేదం మంత్రముదీరయేది. కాబట్టి మంత్రపురస్సరంగా స్నానం చేసి మనం ఇవన్నీ చేయాలి అని చెప్పి తన భార్యకు ఉపదేశించాడు. ఆమె వచ్చి విష్ణుస్థితి చేసింది. విష్ణుమూర్తిని ప్రారంభించాలి అని చెప్పి, విష్ణుమూర్తిని నమస్కరించి ప్రారంభించాలి అని చెప్పాడు. కాబట్టి ఆ విష్ణువును స్తోత్రం చేస్తోంది. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహీయసే సర్వభూత నివాసాయ వాసుదేవాయ సాక్షిణే అంటూ ఒక పెద్ద స్తోత్రాన్ని ఆ తల్లి అదితిదేవి చదువుతోంది. నమస్తే ఆదిదేవాయ సాక్షిభూతాయ తే నమః. నారాయణాయ ఋషయే నరాయ హరయే నమః. నమో మరకత శ్యామ వపుషే అధిగత శ్రయే. కేశవాయ నమస్తుభ్యం నమస్తే పీతవాససే. స్పృహయంత ఇవామోదం భగవాన్ మే ప్రసీదతాం. భగవంతుడు నాకు ప్రసన్నుడవుగా అంటూ ఆ పురుషోత్తముణ్ణి కృష్ణ పరమాత్మను అనేక విధాలా ప్రార్థిస్తోంది. నిన్న మనం చెప్పుకున్నట్టుగా శ్రీనాథ, నారాయణ, వాసుదేవ, శ్రీకృష్ణ, భక్తప్రియ, చక్రపాణే, శ్రీపద్మనాభ, అచ్యుత, కైటభారే, శ్రీరామ, పద్మాక్ష, హరే, మురారే, అనంత, వైకుంఠ, ముకుంద, కృష్ణ, గోవింద, దామోదర అనుకుంటూ అనేక రకాలుగా ఒక్కొక్క అక్షరం మీద, ఒక్కొక్క పదం మీద శ్లోకాలు ఆమె చెప్పుకుంటూ ఆ భగవంతుడు ముకుందుని కీర్తిస్తోంది. తన భర్త గారైనటువంటి కశ్యపుడు చెప్పిన విధంగా చెబుతూ కూడా శృతం పయసి నైవేద్యం శాల్యన్యం విభవే సతి. ఈ వ్రతం చేసేటువంటి వాళ్ళు వైభవం కొలది శాల్యన్నం, బియ్యం పాయసం చేసి అది దేవునికి అర్చన చేయాలి, దాన్ని అర్పించ నివేదన చేయాలి అని చెప్తున్నాడు. అనంతరం జపేద్ అష్టోత్తర శతం స్తువతి స్తుతిభిర్విభుం. భగవంతుడైనటువంటి విష్ణుమూర్తిని అష్టాక్షరి మంత్రంతో స్తోత్రం చేయాలన్నట. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది అష్టాక్షరి మంత్రం కాదు, ఇది ద్వాదశాక్షరి మంత్రం. అలాగే ఓం నమో నారాయణాయ అనేటువంటిది అష్టాక్షరి మంత్రం. అలాగే శ్రీకృష్ణ గోవింద హరే మురారే నారాయణ వాసుదేవ అనుకుంటూ ఆ భగవంతుని కీర్తిస్తూ భక్తితోటి ఆమె జపం చేస్తూ ఉన్నది. ప్రతిరోజు కూడా కృత్వా ప్రదక్షిణం భూము ప్రణమే దండవన్ముదా. దండ ప్రణామం చేస్తుంది. దండం అంటే కర్ర, కర్రను భూమి మీద పడేస్తే ఎలా ఉంటుందో అలా వేస్తే గిట్ట దాన్ని దండ ప్రణామం అంటారు. దండవత్ ప్రణామం చేయడం అంటే భూమి మీద పడుకొని ప్రణామం చేయడం, అది మగవాళ్ళకి చెప్తారు. అలాంటి దండ ప్రణామాన్ని చేస్తూ ఇద్దరు బ్రాహ్మణులకు యథోచితంగా రోజు కూడా భోజనం వడ్డించి పెడుతోంది. పాయసంతో ఇలా 12 రోజులు కూడా బ్రాహ్మణ భోజనం చేయించింది. అట్లే బ్రాహ్మణులంతా కూడా భోజనం చేశారు. ఫాల్గుణ శుద్ధ పాఠ్యం మొదలుకొని త్రయోదశి వరకు, అంటే ద్వాదశి దాకా ఈ వ్రతాన్ని ఆచరించి త్రయోదశి రోజు పాలన చేసింది. శాస్త్ర విధులు తెలిసినటువంటి శ్రేష్ఠ బ్రాహ్మణులందరినీ కూడా పిలుచుకొని వచ్చి మహావిష్ణువుకు శాస్త్రోక్తంగా చేసింది. భగవంతుడు దీంతో చాలా సంతుష్టుడైనాడు. గురువునకు, ఋత్విజులకు యథాయోగ్యంగా దక్షిణ వస్త్రాదులన్నీ కూడా సమర్పించింది. అక్కడ చేరినటువంటి చండాలురు మొదలైనటువంటి దీనులకు, అందులకు, చేతగాని వాళ్ళకందరికీ కూడా ఎలాంటి వాళ్ళు వచ్చినా సరే అందరికీ కూడా భోజనాదులన్నీ కూడా సమకూర్చింది ఆదితి తల్లి. పితామహేనాభీతం మయాతే సముదాహృతం. కాబట్టి పయోవ్రతాన్ని భగవంతుడు ఆయన ఎలా తృప్తి పడతాడో ఆ విధంగా నా భర్త చేయమన్నాడు. నేనైతే చేశాను. హే విష్ణు భగవన్ ముకుంద, హే గోపాలక, హే కృపాజననిధే, హే సింధు కన్యాపదే, హే కంసంతక, హే గజేంద్ర కరుణాపారీణ, హే మాధవ, హే రామానుజ, హే జగత్రయ గురు, హే పుండరీకాక్ష అనుకుంటూ ఆ తండ్రిని ప్రార్థించింది. ఈమె తపస్సులు, దానాలు, వ్రతాలు, యజ్ఞాలు అన్నీ చూసినటువంటి సంయమనంతో చేసిందని చెప్పేసి ఆమె అభిలాషను భగవంతుడు కూడా పూర్తి చేశాడు. చేసి భగవంతుడు ఆమె ముందు ప్రత్యక్షమై విష్ణుమూర్తి అంటున్నాడు, ఇంకెవరో కాదమ్మా, ఈ దానవుడిని కనుక బలిచక్రవర్తిని దించడం కోసం నేనే నీకు కొడుకుగా నేను అవతరించాలి అని చెప్పేసి మళ్ళీ కశ్యప ప్రజాపతి అదితి వాళ్ళ ఇళ్లలో పుత్రుని రూపంగా ఆయన ఆవిర్భవిస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. ఆ నెపంతో మనశ్చైకాగ్రయా బుద్ధ్యా భగవత్యఖిలాత్మని వాసుదేవే సమాధాయ చచార పయోవ్రతం రమాపతిం యజ్ఞపతిం జగత్పతిం. అలాంటి యజ్ఞపతి అయిన జగత్పతి అయినటువంటి రమాపతిని మంత్రపూరితంగా ఆయనను అర్థించింది. ఎందుకంటే యజ్ఞేశుడు కదా ఆయన. యజ్ఞేశ యజ్ఞపురుషాచ్యుత తీర్థపాద తీర్థశ్రవ శ్రవణ మంగళ నామధేయ. అందుకనే మనం కూడా విష్ణు సహస్రనామంలో ఆయనను యజ్ఞేశుడనే కీర్తిస్తాం. యజ్ఞ, యజ్ఞపతి, యజ్వా, యజ్ఞాంగ, యజ్ఞవాహన, యజ్ఞభుత్, యజ్ఞకృత్, యజ్ఞి, యజ్ఞాంగో, యజ్ఞవాహన. ఇన్ని పేర్లు. యజ్ఞంలో వస్తువులు ఆయనే, చేసేది ఆయనే, చేయించేవాడు ఆయనే అని కీర్తిస్తాం. ఆ విధంగా అనుకూలంగా బ్రాహ్మణులందరూ కూడా ఈమెతోటి, ఈ బృహస్పతి సంబంధికులందరూ కూడా బ్రాహ్మణులు కూర్చొని ఆమె చేత ఈ వ్రతం చక్కగా జరిపించేశారు. పరీక్షిత్ మహారాజా, ఆ అదితి వ్రతం ఎప్పుడైతే చేసిందో భగవంతుడు కమలాక్షుని స్తుతించగానే ఆయన ఆ ముందర ఆవిర్భవించి నేనే నీకు పుత్రుడిగా జన్మిస్తాడని చెప్పి ఆమెకు చెప్పాడు. పయోవ్రతం ఆ విధంగా చక్కగా ఫలదాయకంగా ఆమెకు కుదిరింది.
నీవు పుత్ర ప్రాప్తి కోసమే విద్యుక్తంగా ఈ వ్రతాన్ని చేశావమ్మా, కాబట్టి నేనే నీ అంశతో కశ్యపుని ఇంట్లో తపస్సునందు ప్రవేశిస్తాను, నీకు పుత్రుడుగా నేను ఇక్కడ జన్మించి నీ సంతానాన్నంతా కూడా, అంటే దితి సంతానం అంటే దైత్యులు రాక్షసులు, ఆదిత్య సంతానం అంటే ఆదిత్యులు, మొత్తం మంది దేవతలు, ఈ 33 కోట్ల మంది దేవతలను కూడా రక్షణ భారం నేనే తీసుకుంటానని చెప్పి భగవంతుడు ఆమెకు ఒక ఈ హామీనిచ్చి కశ్యపుని యందు నేను ప్రవేశిస్తాను పుత్రుని రూపంలో అని చెప్పాడు. దేవి ఇతరులు ఎవరైనా అడిగినా కానీ ఉపధావ పతింభద్రే ప్రజాపతి అకల్మషం నైతత్ పరస్మై ఆఖ్యేయం, ఇది ఈ వ్రతం గురించి నేను ఇలా చేశాను ఇది అని రాక్షసులకు తెలియనియదు, ఇది మాత్రం నువ్వు రహస్యంగా ఉంచు అని చెప్తున్నాడు. సర్వం సంపద్యతే దేవి దేవగుఖ్యం సుసంవృతం, గుఖ్యం అంటే రహస్యం, ఎంత రహస్యంగా దీన్ని కాపాడితే నీకంత మంచి జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా మనం మనసా చింతిత, చాణక్యుడు అంటాడు ఒక చోట, మనసా చింతితం కార్యం వాచా నైవ ప్రకాశయేత్, మనసులో మనం అనుకున్నటువంటి దాన్ని నోటితోటి మనం అనకూడదు, ఉచ్చరించామంటే మనం చేస్తామనుకున్న పని వేరే వాళ్ళు ఆచరించి ముందే మేము చేశామని చెప్పుకుంటారు. ఇసంటి దొంగలు చాలా మంది ప్రపంచంలో ఉంటారు. మనం ఒక పుస్తకం రాద్దాం అనుకుంటున్నామని చెప్పగానే వాళ్ళు ఆయనతో అంతకంటే ముందుగా ఆయనతో కథ రాసేసి అయిపోయింది నేను రాశానని చెప్తారు. ఈ విధంగా హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ, శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ. మంత్రవద్ రక్షయే గూఢం కార్యే చాపి నియోజయే. కాబట్టి మన మనసులో ఉన్నటువంటి ఆలోచనను అందరి ముందర బయట పెట్టకూడదు. నువ్వు వ్రతం చేసావు, ఏ కోరికతో చేసావో ఆ కోరిక నెరవేరుతుంది, నేను పుత్రుడిగా జన్మిస్తాననే విషయాన్ని ఎవరికి చెప్పకమ్మా. మంత్రవద్ రక్షయే గూఢం, మంత్రాన్ని ఎలాగైతే రహస్యంగా కాపాడుతామో ఈ మాటను అలా కాపాడుకోమని చెప్పి ఆమెకు భగవంతుడే చెప్పాడు. బ్రహ్మగారు కూడా అంటున్నాడు, బ్రహ్మోవాచ జగాయోరుగాయ భగవన్నురుక్రమ నమోస్తుతే. హే ఉరుక్రమ, ఉరుక్రముడు అంటే పెద్ద పెద్ద పాదాలు కలిగినటువంటి వాడు, నీకు నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే నీవు ఈమెకు అవతారంలో వచ్చేసి ఇక్కడ కలిగి ఈమెకు ఆమె కోరికను నెరవేరుస్తున్నావు, మళ్ళీ దేవతలకు వాళ్ళ యొక్క రాజ్యభారాన్ని ఇప్పిస్తున్నావు. శ్రవణం వైష్ణవం శ్రోణాయాం శ్రవణ ద్వాదశ్యాం ముహూర్తే అభిజిత్ ప్రభు. శ్రవణ నక్షత్రంలో భగవంతుడు ఆవిర్భవించాడట, శ్రవణ నక్షత్రం. అందుకనే భగవంతుడు విష్ణుమూర్తి యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రం. శ్రవణం వైష్ణవం శ్రీశం శ్రీకాంతం రజిత్ హరిం, హరి యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఆ శ్రవణ నక్షత్రం రోజు భగవంతుడు గావోద్విజ సంచక్రుర్ నగాశ్చ, నగాలంటే పర్వతాలు కూడా, గావహ ద్విజాహ గోవులు బ్రాహ్మలు అందరూ కూడా సంతోషపడేటట్లుగా దాన ధర్మాలు చేశాడు ఆయన. శ్రోణాయాం శ్రావణ ద్వాదశ్యాం ముహూర్తే అభిజితి ప్రభు సర్వే నక్షత్ర తారాద్యా చక్రుస్తజ్జన్మ దక్షిణం. కాబట్టి ఆ భగవంతుడు జన్మించిన సందర్భంలో చాలా అద్భుతమైనటువంటి క్రియలు జరిగాయి. ఆ ఆకాశం అంతా కూడా తెల్లగా వెలిగింది. రాముల వారు జన్మించినప్పుడు కూడా ఇలాగే చెప్తారు, ఉచ్ఛస్థే గ్రహ పంచకే సురగురౌ సేందౌ నవమ్యాం తిథౌ లగ్నే కర్కటకే పునర్వసయుతే మేషంకతే పూషణి నిర్దగ్ధుం నిఖిలా పలాశుసమిధావేద్యాదయోధ్యారణే ఆవిర్భూతం అభూతపూర్వమపరం యత్కించిదేకం మహా. ఆకాశం అంతా కూడా ఒక పెద్ద వెలుగు వెలిగింది. అక్కడ వామన భగవంతుడు శుభప్రదం అని సూచిస్తూ ఆయన జననాన్ని శుభప్రదంగా సూచిస్తూ ఉన్నాడు. జన్మించాడు కాబట్టి ఆ దినాన్ని శ్రావణ మాసంలో మనం శ్రావణ ద్వాదశిగా మనం దాన్ని అభిజిత్ ముహూర్తాన్ని మనం భగవంతుడి యొక్క జన్మతిథిగా గుర్తిస్తామని చెప్తున్నాడు. జయ బలో శ్రీవామన భగవానికి జయ. ఆ రోజు ఆ తల్లి గర్భంలో ఆయన ప్రవేశించాడు. ఇక వామనునికి తంబటుం వామనం దృష్ట్వా మోదమానా మహర్షయ కర్మాణి కారయామాసు పురస్కృత్య ప్రజాపతిం. అలాగా వామన మహర్షి కొన్ని నెలల తర్వాత అదితికి జన్మించడం, ఆ శుభ సమయంలో అప్సర స్త్రీలందరూ కూడా ఆకాశంలో నృత్యాలు చేస్తూ ఉన్నారు. గంధర్వ శ్రేష్ఠులంతా కూడా మధురంగా పాటలు పాడుతూ ఉన్నారు. మృదంగాలు భేరి నినాదాలన్నీ అవుతున్నాయి. విద్యాధరులు కిన్నరులు కింపురుషులు అందరూ కూడా, గరుడ జాతి వాళ్ళు అందరూ కూడా, ప్రముఖులైన వాళ్ళు నాగజాతీయులందరూ కూడా వచ్చేసి భగవంతుడికి నమస్కరిస్తున్నారు. అతిథి గర్భంలో చిన్న పిల్లవాడు జన్మించాడు, ఆయన పేరిట వామనుడు అని పేరు పెట్టారట, పుట్టిగా ఉన్నట్ట అని చెప్పి అనుకుంటున్నారు అందరూ కూడా. పురం పుమాంసం ముదమాప విస్మిత, అందరు కూడా ముదమాప సంతోషాన్ని పొందుతూ ఉన్నారు. ఓ మహారాజా, పరీక్షిత్ మహారాజా, బ్రహ్మదేవుడు ఆ ప్రభువుకు ఇక ఆ వచ్చిన పిల్లవానికి మరి వస్తువులన్నీ కావాలి కదా. ఆయన పుట్టుడుతోటే ఆయన ఒక కార్యం కోసం పుట్టాడు. వామనావతారం ఎందుకు వచ్చింది? కేవలం బలిచక్రవర్తిని సింహాసనంలోంచి దించి మళ్లీ దేవతలను తన యొక్క పీఠం పైన అధిరోహింప చేయడం కోసం వచ్చింది కనుక వామనుడికి అన్ని ఇచ్చారట. ఎవరెవరు వచ్చి ఏమిచ్చారో చెప్తున్నారు. కర్మాణి తస్యోపనీయమానస్య సావిత్రీం సవిత బ్రవీత్. భూదేవి కృష్ణాజినాన్ని ఇచ్చిందట. కృష్ణాజినం అంటే నల్ల జింక యొక్క చర్మం కింద వేసుకొని కూర్చొని చేస్తూ ఉంటారు.
కశ్యప ప్రజాపతి కటిసూత్రాన్ని మొలతాడును సమర్పించాడు. మగ పిల్లవాడికి బ్రహ్మచారి అయిన దాకా వాడికి తప్పనిసరిగా బ్రహ్మచారికి మొలతాడంటూ ఉండాలి అని చెప్పి పొద్దున చెప్పుకున్నాం దాని యొక్క వైశిష్ట్యం. ఇక స్వయంగా గాయత్రి మంత్రాన్ని సవిత ఉపదేశించాడు. గాయత్రి అధిష్టాన దేవత అయినటువంటి సవితనే ఆయనకు యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాహ అని గాయత్రి మంత్రానికి ఉపాస్య దైవమైనటువంటి సవితను మనమంతా కూడా కీర్తిస్తాం. ఆ సవిత్రుడు ఈయనకు గాయత్రి మంత్ర ఉపదేశం చేశాడు. దేవగురు అయినటువంటి బృహస్పతి కొడతారా या फलनीर्या अफला पुष्पाया सुक्ष्मणीति बृहस्पति प्रसूता स्थानो मुञ्चन्तो నిడిది పువ్వుతో నీళ్లు తిప్పేసి పక్కన పెట్టేసి ఆ విధంగా కర్మాణి కారయామాసు పురస్కృత్య ప్రజాపతి ఆయన ప్రజాపతి కశ్యప ప్రజాపతి దగ్గరికి వచ్చి అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. అయ్యా మంచి పిల్లవాడు జన్మించాడు, మీ ఇంట్లో మరొక కుమారుడు కలిగాడని చెప్పి అందరూ కూడా తల్లిని తండ్రిని ఇద్దరిని కూడా ఆశీర్వదిస్తూ వాళ్ళందరూ కూడా ఆ పిల్లవాడికి కావలసిన వస్తువులన్నీ సమకూరుస్తున్నారు. సవిత ఉపనయనం చేసి గాయత్రి మంత్రోపదేశాన్ని చేశాడు. దేవగురు అయినటువంటి బృహస్పతి ఆయనకు యజ్ఞోపవీతాన్ని వేయించాడు. కశ్యపుడు కటిసూత్రాన్ని అంటే మొలతాడును ఎక్కించాడు. భూదేవి కృష్ణాజనాన్ని సమర్పించింది. ఓషధులకు అధిపతి అయినటువంటి వాడు ఇక చంద్రుడు ఆయనకు ఒక దండాన్ని ఇచ్చాడు. మనకు వటువు చేతిలో ఉండేటువంటి దండాన్ని ఆయన ప్రయోగించాడు. అంటే ఉపనయనం జరిగిపోయింది, ఆ పిల్లవాడు పెద్దగా అవుతున్నాడు, వాడి చేతిలో ఒక దండాన్ని ఇచ్చారు. ఇంకా ఆకాశం అతనికి ఒక జగత్పతికి ఒక ఛత్రాన్ని ఇచ్చింది. అలాగే కౌపీతాన్ని అతిథి మాత గోచి పెట్టుకోవడానికి బట్టను తల్లి ఆయనకు సమకూర్చింది. ఈ విధంగా బ్రహ్మదేవుడు ఆ ప్రభుకు ఒక కమండలాన్ని ఇచ్చాడు. సప్తఋషులు దర్భలు తెచ్చి ఆయన చేతికి ఇచ్చారు. ఇవన్నీ బ్రహ్మచారి పట్టుకొని వెళ్ళాలి. కుశదర్భహస్త గురుం ప్రాధి, గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు దర్భలు చేత పట్టుకొని బ్రహ్మచారి వెళ్ళి ప్రార్థించాలి. అలా ప్రార్థిస్తే ప్రణిపత్య ఆయనడు కనుక పరిప్రశ్నైన సేవయ, అలా సేవ చేస్తే ఆయన మన సందేహాలన్నీ తీరుస్తూ మన శిష్యుడుగా స్వీకరిస్తాడు. కాబట్టి ఈయన బ్రహ్మచారియే అక్కడ వటువుగా మారాడు. కాబట్టి ఆ వటువు చేతిలో ఇలాంటి వస్తువులన్నీ ఉండాల్సిన వస్తువులన్నీ కూడా దేవతలంతా కూడా సమర్పించారు. సరస్వతీదేవి శాశ్వతుడైనటువంటి ఆ దేవదేవునికి కమండలం వేదగర్భ, వేదగర్భుడు అంటే బ్రహ్మగారు కమండలాన్ని ఇచ్చాడు. కుషాన్ సప్తర్షయోదదు, సప్తర్షులంతా కూడా దర్భలిచ్చారు. అక్షమాలాం మహారాజా సరస్వతి అవ్యయాత్మన, అవ్యయాత్మ అయినటువంటి ఆ సరస్వతీదేవి ఈ పిల్లవానికి అక్షమాల అంటే స్ఫటికమాలను జపం చేసుకోవడానికి ఒక జపమాలను ఇచ్చింది. తస్మా ఇత్యుపనీతాయ యక్షరాట్ ప్రతిక పాత్రికామదాత్, యక్షరాజు అయినటువంటి కుబేరుడు ఒక భిక్షాపాత్రను ఆయనకు సమర్పించాడు. వటువు మరి భిక్ష అడగాలి కదా, మన దగ్గర కదా జోలి కట్టి అడిగించినట్టుగా భవతి భిక్షాందేహి భవాన్ భిక్షాం దదాతు అలా అనిపించుకుంటూ తిప్పుతారు. కాబట్టి ఆయనకు కుబేరుడు భిక్షాపాత్రను ఇచ్చాడు. ఇక జగజ్జనని అయినటువంటి పార్వతీదేవి అన్నపూర్ణేశ్వరి, సాక్షాత్ అన్నపూర్ణాదేవి ఆయనకు పార్వతీదేవియే ఆయనకు భిక్షను మొదటి భిక్షను తల్లిగా ఇచ్చింది అని చెప్తున్నాడు. ఈ విధంగా ఆ వటువు పెద్దగా అయినాడు. మెల్లమెల్లగా బ్రహ్మర్షి గణ సంజుష్టాం అత్యరోచతమారిష సమిద్ధమాహితం మన్యం కృత్వా పరిసమాహనం. ఈ విధంగా బ్రహ్మచారి స్థాపించిన అగ్నిని ప్రజ్వలింపజేశాడు. అది అరణితో చేసినటువంటి అగ్ని. ప్రతిరోజు కూడా సంధ్యావందనాలు బ్రహ్మచర్యము ఆ అగ్ని కార్యం అన్ని కూడా బ్రహ్మచారి చేస్తూ ఉన్నాడు. చక్కగా వేదశాస్త్రాలన్నీ కూడా ఆయన ముఖం నుంచి పలుకుతూ ఉన్నాయి. ఎక్కడా చదువుకోవాల్సిన పని లేదు, భగవంతుడే ఆవిర్భవించాడు కాబట్టి. శ్రుత్వాశ్వమేధైర్యజమానమూర్చితం బలిం భృగూణాముపకల్పితైస్తతః, భృగువంశ బ్రాహ్మణుల ఆదేశానుసారం ఆ బలిచక్రవర్తి ఎక్కడైతే పెక్కు అశ్వమేధ యాగాలు చేశాడో, అశ్వమేధ యాగాలు 100 కనుక చేస్తే వాడు ఇంద్ర పదవిని అలంకరిస్తాడు. ఆ విధంగా చేసినటువంటి చోటికి ఈ అశ్వమేధ యాగాలు చేస్తున్నాడని చెప్పి ఎప్పుడైతే కబురు అందిందో అక్కడికి ఈ బ్రహ్మచారిని అందరూ కూడా తీసుకొని వెళ్ళారట. అయ్యా బ్రహ్మచారి గారు, మీరు అక్కడికి వెళ్ళాలి, అక్కడ బలిచక్రవర్తి చివరి అశ్వమేధ యాగం చేస్తున్నాడు, అది కనుక సమాప్తమైతే ఇక వాడికి ఇంద్ర పదవి శాశ్వతం అవుతుంది. ఇప్పటికి 99 అశ్వమేధాలు వాడు సమాప్తం చేశాడు అని చెప్పి చెప్తున్నాడు. యాగాలు చాలా రకాలుగా ఉంటాయి. అశ్వమేధం అని, అలాగే సర్వ అజిత్ యాగం అని, అన్నిటినీ త్యాగం చేసేటువంటి యాగాలు, రకరకాల ఆప్తోర్యామము, అగ్నిష్టోమము, ఇలాగా 10 రకాల మనం యజ్ఞాలు చెప్తూ ఉంటారు. వాటిల్లో వామన భగవానుడు బలిచక్రవర్తి ఎప్పుడైతే అశ్వమేధ యాగం చివరి చేస్తున్నాడని విన్నాడో ఇక మనం ఆలస్యం చేయకూడదు అని చెప్పి చిన్నగా ఉన్నటువంటి వటువే సర్వశక్తిమంతుడై అక్కడికి వెళ్ళడానికి ఋతుజులతోటి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఇక ఒక శ్రేష్టమైనటువంటి యజ్ఞం చేస్తున్నాడు, చూసి వస్తానని చెప్పి అందరినీ తన వాళ్ళని తీసుకొని వెళ్ళాడు. సూర్యకిలాయాత్యుతవా విభావసు, వస్తుంటే యజ్ఞవాటికలోకి వస్తుంటే బలిచక్రవర్తి మిగతా వాళ్ళ దానవులంతా కూడా చూస్తూ ఉన్నారు. అయ్యో ఎవరయ్యా, ఒక సూర్య భగవానుడు మళ్ళీ బాలసూర్యుడు వస్తున్నాడా అన్నట్టుగా ఒక మంచి ఆర, ఒక పెద్ద వెలుగు వెలుగుతూ సూర్యకిల ఆయాతి
ముతవా విభావసు. ఆ వస్తున్నవాడు ఎవడయ్యా? ఆ తేజస్సు అక్కడ ఋత్విజులంతా కూడా చూస్తున్నారు. తమో వైపే వస్తున్నాడు అతను. విభావసువా? అగ్నిదేవుడా? సూర్యదేవుడా? ఎవరు ఆ వస్తున్నవాడు? అంత వెలుగుతూ వస్తున్నాడు. బ్రహ్మచారి చిన్నగా ఉన్నవాడు, అయితే 5 ఏళ్ల ప్రాయంలో ఉన్నాడు కాబట్టి సనత్ కుమారోవా కిం అని అడుగుతున్నాడు ఆయన. సనత్ కుమారుడా అని. ఎందుకంటే సనత్ కుమార, సనత్ సుజాత వాళ్ళంతా కూడా ఆ నలుగురు కూడా వాడు 5 ఏళ్ల ప్రాయంలోనే ఉంటారు కాబట్టి బ్రహ్మమానస పుత్రులు వాళ్ళేమో అని చెప్పి ఇంకొంతమంది అనుమాన పడుతూ ఉన్నారు. సనత్ కుమారోథ దిదృక్షయ క్రతోహో. ఈ యజ్ఞాన్ని చూడడానికి సనక సనందనాదులు నలుగురు కూడా సనత్ కుమార, సనత్ సుజాతులు వస్తున్నారా అని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇత్తం సశిష్యేసు భృగుష్వనే కథా వితర్క్యమాణో భగవాన్ సభామనః. తమలో తామంతా ఇలా అనుకుంటూ ఉన్నారు. ఆ అనుకున్న వాళ్ళందరి గురించి మనకు పోతన్న గారు కూడా ఒక చిన్న పద్యంలో చెబుతాడు. శార్దుల పద్యంలో శంభుండో హరియో పయోజ భుగుండో చండాం శుండో వన్నియో దంభాకారత వచ్చగాకధరణిన్ ధాత్రీసురుండెవ్వడి శుంభద్యోతనుడి మనోజ్ఞతనుదర్జున్ విస్మయ భ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారి గణితద్భృత్యుల్ రహస్యంబుగన్ అంటూ జనులంతా కూడా ఆశ్చర్యపోతూ ఆ పిల్లవాడు వస్తూ ఉంటే ఆ రాకను చూస్తూ ఉన్నారు. మహత్తరమైనటువంటి వెలుగు వెలుగుతోంది. ఇక శక్రుడు ఎదురుగా వెళ్ళి ఆయనకు స్వాగతం చెప్పాడు. ఎందుకంటే ఆయన శుక్రాచార్యుడు బ్రాహ్మణుడు కనుక యజ్ఞం చేయించేటువంటి దీక్షలో ఆయనే బ్రహ్మత్వంలో ఉన్నాడు కనుక ఏ బ్రాహ్మణుడు వచ్చినా ఆయన స్వాగతించాలి. అలాగా బ్రాహ్మణ వటువు దివ్యమైన తేజస్సుతోటి వస్తూ ఉన్నటువంటి ఆ వామనుణ్ణి ఎదురుగా వెళ్లి స్వాగతించాడు. అయ్యా ప్రవిష్టం వీక్ష భృగవ సశిష్యాస్తే సహాగ్నిభి ప్రత్యగృహ్ణన్ సముత్థాయ సంక్షిప్తాస్య స్వతేజస. ఆయన తేజస్సుకు అందరూ కూడా దూరానికి నమస్కరిస్తున్నారు. యజమాన ప్రముదిత దర్శనీయం మనోహరం. యజమాని చాలా సంతోషపడ్డాడు. ఎవరైనా ఇవాళ మన ఇంటికి వచ్చారంటే ఇక్కడ యజ్ఞం అవుతూ ఉంటే ఒక విశేష వ్యక్తి వస్తే ఆహా మన అదృష్టం కదా, మన భాగ్యం కదా, ఇంతమంది వచ్చారని చెప్పి సంతోషపడతారు. కాబట్టి యజమాని చాలా సంతోషపడుతున్నాడు. బలిచక్రవర్తి స్వాగతేనాభినంద్యాథ పాదవు భగవతో బలి. స్వాగతం చెప్పుకుంటూ చూడముచ్చటగా చిన్న చిన్న పాదాలతో నడుస్తూ వస్తున్నాడు. ఆ పిల్లవాడు 5-6 ఏళ్ల ప్రాయంలో ఉన్నాడు. ఆ చిన్న పిల్లవాడు అని బలిచక్రవర్తి మిక్కిలి ఆనందంతో ఆయనకు ఎదురుగా వెళ్ళి ఒక ఉత్తమమైనటువంటి ఆసనాన్ని సిద్ధం చేసి దానిపైన శుభ్రం చేసి దాంట్లో కూర్చోమని చెప్పి ఆయనను ప్రార్థించాడు. తత్పాద శౌచం జనకల్మషాపహం. ఆయన వెళ్ళి ఎదురుగా వెళ్ళి వెండి చెంబుతో నీళ్లు తీసుకువెళ్ళి, మనకు అర్ఘ్యం పాద్యం ఆచమనీయం అని అన్నీ ఉంటాయి కదండి. అర్ఘ్యం ఇచ్చేది చేతులు కడుక్కోవడానికి, అలాగే పాద్యం అంటే కాళ్ళు కడుక్కోవడానికి. పాదయోహ పాద్యం సమర్పయామి. అందుకనే మన వాళ్ళు ఇంట్లోకి రాగానే ఇంటి బయటనే ఒక గోలె ఉండేది వెనకటి కాలంలో. ఆ గోలె దగ్గరనే ఒక ఇత్తడి చెంబు ఉండేది. ఆ ఇత్తడి చెంబుతో కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేవాళ్ళు. ఇంట్లో ఎవరైనా నీళ్ళు అటైనారు, అదైనారు, చీదర వేస్తారని చెప్పేసి కాళ్ళు కడుక్కొని రమ్మని చెప్పేవాళ్ళు. అక్కడ కాళ్ళు కడుక్కునే నీళ్ళు వేరే ఉండేవి. అరగంచుకు రాగానే ఇంకనో బాటిలో ఇది నీళ్లుంటే అక్కడ చేతులు కడుక్కొని మొహం మీద నీళ్లు పోసుకొని తువాలేస్తే తుడుచుకొని లోపల వచ్చి ఓ మంచంలోనో కుర్చీలోనో మనకు ఉండకపోయింది ఆ రోజుల్లో కుర్చీలు కూడా. మంచంలో కూర్చోబెట్టంగానే